హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను పాలకూర పప్పు కేటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఇది హెల్త్కి చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా పాలకూరని ఇలా పప్పుగానో లేదంటే కర్రీలాగానో చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది మా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg కందిపప్పును తీసుకొని ఇలా వాష్ చేసుకొని నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే 3/4 వంతు శనగపప్పు కూడా నైట్ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 4 కట్టల పాలకూరను ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో మనం నానబెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు, పాలకూర, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇందులోనే మనం ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం వేసి మళ్ళీ 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఎక్కువసేపు మరిగించొద్దండి, 1 నిమిషం మరిగిస్తే చాలు. తర్వాత మనం పోపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలి. పోపు మొత్తం పప్పులో వేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కేటరింగ్ స్టైల్ పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.